అనేది చింతమనేని ప్రభాకర్ లాంటి రోడ్డు మీద కొట్టినా అటవీ శాఖ వాళ్ళని కొట్టినా ఇక్కడ మీరేం చర్య తీసుకోరు, అక్కడేం తప్పుడు పని చేసిన అధికారిని తీసేస్తేనేమో అది తప్ప వ్యవస్థల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆరోపణ చేయటం కాదు, ఎట్లాగా అటవీ అధికారుల్ని అడ్డం బట్టి కొట్టి అక్కడ రోడ్డు వేయలేదా? రోడ్డు వేయలేదు. ఇప్పుడు కొల్లేరులో అదే రోడ్డు మీద అమ్మాయిని కొట్టినప్పుడు దాంట్లో పోనీ ఎవరన్నా అరెస్ట్ చేశారా? వ్యవస్థల దగ్గర కంట్రోల్ చేయాల్సిన చోట మీ లీడర్లు చేసేదేమో వ్యవస్థీకృతం అంటున్నారు. తప్పు పని చేసిన అధికారిని తీసేస్తానంటేనే తప్పు అంటున్నారు. ఎలా కావాలి? అట్లా కదండి, అధికారుల్లో రకరకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు అతని మీద అక్కడ మరి అభివృద్ధికి ఇబ్బంది పడుతున్నప్పుడు వీళ్ళు కొంత కొమ్ము కాస్తున్నప్పుడు అధికారులు ఎదిరిస్తుంది దాని ప్రశ్న అంటారా? కొడతారా? ఎక్కడ కొట్టారు? ఎందుకు కేసు కట్టుకోమనండి. అధికారిని కొట్టారు. ఎక్కడ కొట్టారు? డ్రైవర్ని కొట్టారు. రోడ్డు మీద కొట్టింది లేదు, ఊరికే కొట్టారని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. అంటే అది అది వ్యవస్థలను సరిగ్గా ఉంచడమేనా? ఎవరు అట్లాంటి కేసులు కట్టుకోమన్నాం కదా, కేసులు పెట్టుకోమన్నాం. ఆ కేసులు ఎవరు దర్యాప్తు చేయాలి? మళ్ళీ మీరే చేయించాలి. అదేనా కానీ కేసులు కట్టించకుండా మేము లేం కదా. కేసులు పెడితే కేసులు కట్టారు. ఎక్కడ కట్టారు? పక్కన కట్టారంటే ఆ అమ్మాయి వచ్చి నాకేం ఇబ్బంది లేదు ఏం పిలిస్తే అట్లా ఎందుకు ఊరికి చేసేస్తారా? అట్లా కాదండి, వ్యవస్థ ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు, అక్కడ మేనేజ్ చేస్తున్నారా? అట్లా కాదు, సమస్య పరిష్కారం కావాలి. మరి అప్పుడు వ్యవస్థ ఇప్పుడు ఆ అమ్మాయి సమస్యకి పరిష్కారం అక్కడ జరిగింది ఏంటి? ఆ అమ్మాయికి సంబంధం లేనటువంటి బోర్డర్ లోకి వెళ్ళి అమ్మాయి అక్కడ అడ్డం పడినప్పుడు ఏం చేయాలి? కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి లిమిట్స్ లో అమ్మాయి ఉండాలా. ఇప్పుడు అమ్మాయి మండల పరిధిలో అమ్మాయి పరిధి ఏదైనా తప్పు జరిగితే అమ్మాయి ఆపాలా. అమ్మాయి సంబంధం లేని ఏరియాలోకి అధికారి పక్కన నేరం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలి. నేరం ఎందుకు జరుగుతుంది? ఇసుక అప్పుడు అమ్ముకోవడమే కదా గొడవ. ఇసుక అమ్మడం ఏంటి? అక్కడ ఇప్పుడు ఆ ఇసుకని మీరు ఫ్రీ చేసి డ్వాక్రా సంఘాలు ఉన్నాయండి, డ్వాక్రా మహిళలకు ఆ రోజు ఇచ్చారు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళ పేరుతో జరుగుతుంది. సాయి గారు, ఇది కరెక్ట్ కాదు, చెప్తానికి దానికి చాలా తేడాలు ఉంటాయి. ప్రాక్టికల్ గా పబ్లిక్ కి మొత్తం తెలుస్తుందండి. ఇక్కడ మనం ఎంత సర్దినా అన్ని తెలుస్తాయి. ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు మీరు ఫ్రీగా ఇచ్చిన ఇసుక 500 రూపాయలకి రావాల్సిన ఇసుక ఇవాళ 5,000 రూపాయలకి ఎందుకు కొంటున్నాం? ఇది అవినీతి కాదని మీరు అంటున్నారు, జనం ఒప్పుకుంటారు. అది మేము సీఎం గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరో దళారులు మధ్యలో ఉండి చేస్తున్నారు తప్ప ఎందుకు కంట్రోల్ చేయలేదు? వాళ్ళు ఎందుకు చేయట్లా? కేసులు కడుతున్నారు, ఇవాళ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదండి? నేను 10,000 పెట్టి కొనుక్కోవాలి, 5,000 పెట్టి 10,000 వాడు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు 500 ట్రాన్స్పోర్ట్ అయింది, ఇప్పుడు 500 ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ట్రాక్టర్కి 500 తీసుకుంటారు, లారీకి 2,000 తీసుకునేవాళ్ళు. ఇప్పుడు లారీ ఇసుక 10,000 రూపాయలు. సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు మొత్తం అందరూ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి అవ్వకుండా ఫ్రీగా చేసింది ఎందుకు చేశారు? ఆ రోజున ఇప్పుడు తమిళనాడులో ఉంది, మొత్తం స్టేట్ అంతా కలిపి తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలు వస్తుంది ఇసుక మీద సేంద్రియ. మనం ఆ డబ్బులు తీసుకోవట్లేదు, జనానికి వచ్చేటప్పుడు డబుల్ రేట్ అవుతుంది. అట్లా కాదు, తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎందుకు మనం ఆ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతాం? జనాలు కొనకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. జనాలు కూడా మరి ప్రోత్సహిస్తున్నారు. నాకు ముందేం చెప్పి వాళ్ళు ఎలా తయారైపోయారంటే జనాలు కూడా ఆడి పని అయిపోవాలి, అవినీతి దానికోసం అధికారిని అవినీతి అలవాటు చేస్తున్నారు. అంతే. దానికి ఎట్లా ముగింపు ఎక్కడ? దీనికి ముగింపు అంటే చేయాలి, చర్యలు తీసుకోవాలి.